హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అయిన నువ్వుల కుకీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ కుకీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కుకీస్ మైల్డ్ స్వీట్నెస్తో హెల్దీగా ఇంకా టేస్టీగా ఉంటాయి. హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ సెసమే సీడ్స్ కుకీస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా అరటిపండును తొక్క తీసి ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన అరటిపండు ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన అరటిపండు పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో కొద్ది కొద్దిగా నువ్వుల్ని వేస్తూ కలుపుకోవాలి. నువ్వులన్నింటినీ ఒకేసారి వేయకుండా కొన్నింటినే వేస్తూ అరటిపండు గుజ్జుకు సరిపడా నువ్వుల్ని వేసి కలుపుకోవాలి. ఇది మరీ లూజ్గా లేదంటే మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలండి. ఇలా అరటిపండు గుజ్జుకు సరిపడా నువ్వుల్ని వేసి కలిపాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్టాండ్‌ని వేసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్‌ని కానీ లేదంటే ఒక ప్లేట్‌ని కానీ తీసుకొని బటర్ పేపర్ వేసి దానిపై రింగును పెట్టి రింగులో మనం ప్రిపేర్ చేసి పెట్టిన అరటిపండు ఇంకా నువ్వుల మిశ్రమాన్ని వేసుకోవాలి. నేనిక్కడ జంతికల గొట్టానికి వచ్చే రింగ్‌ని యూజ్ చేస్తున్నానండి. ఇలా కొంచెం దూరంగా ప్లేటుకు సరిపడా వేసుకోవాలి. బటర్ పేపర్‌కి కొంచెం ఆయిల్‌ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేస్తే తీసేటప్పుడు ఈజీగా వస్తాయండి. లేదంటే పేపర్‌కి కొంచెం అంటుకున్నట్టుగా అవుతాయి. అన్నింటినీ వేశాక దీనిపైన మూత పెట్టి 20-25 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక ఇలా తీస్తే ఈజీగా వస్తాయండి. నేనిక్కడ బటర్ పేపర్‌కి ఆయిల్ అప్లై చేయలేదు కాబట్టి కుకీస్ ఇలా కొంచెం పేపర్‌కి అతుక్కున్నట్టుగా ఉన్నాయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మైల్డ్ స్వీట్‌నెస్‌తో ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే సెసమే సీడ్స్ కుకీస్ రెడీ అండి. ఈ బనానా సెసేమే సీడ్స్ కుకీస్ స్వీట్‌నెస్ తక్కువగా ఉంటాయండి. కావాలంటే మీరు హనీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.